పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అదానీ స్కామ్, మణిపూర్ అల్లర్లు, దేశంలో పేట్రేగుతున్న మతోన్మాదంపై చర్చించడానికి ప్రధాని సిద్ధంగా లేరని విమర్శించారు. ముడుపుల కుంభకోణం నుంచి అదానీని రక్షించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అదానీ వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అదానీని తీవ్రంగా విమర్శించడం వల్లే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీ ఆఫర్ను తిరస్కరించారని అన్నారు రాఘవులు. ఇప్పటి వరకు ఏ అంశం మీద పార్లమెంటు చర్చ చేయలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోడీ నాయకత్వాన ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తినా వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా అవడం లేదు. అదానీ ముడుపుల కుంభకోణం, ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రెండవది, మణిపూర్లో మారణకాండ జరుగుతుంది, అల్లకల్లోలం జరుగుతుంది. దాన్ని నియంత్రణ చేయడంలో వైఫల్యం ఉంది. దాని గురించి చర్చించడానికి ముందుకు రావడం లేదు. మూడో విషయం, దేశంలో వివిధ ప్రాంతాల్లో మస్జిదులు లేకపోతే ప్రార్థనా స్థలాల క్రింద ఎప్పుడో పురాతన కాలంలో దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి పేరుతో వివాదాలు చాలా ఎక్కువగా ప్రారంభమయ్యి అది చాలా విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయి. దీని గురించి కూడా చర్చించడానికి ప్రభుత్వం ముందుకి రావడం లేదు. ఈరోజు సెకి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఎక్కువ ఖరీదుకి విద్యుత్తును కొనుగోలు చేసేట్టుగా ఈరోజు ఒప్పందాలు జరిగినాయి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క మెహర్బానీ, అంటే అదానికి మేలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి కాదు. అది కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క జోక్యం లేకుండా జరగదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని